నమస్కారం. శ్రీ డివోషనల్ హబ్ కు స్వాగతం. దేశంలో అందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు అంటే 9 రోజులు జరుపుకునే పండుగని దేవీ నవరాత్రులు అంటారు. 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో ఈ పండుగ రావడంతో శరన్నవరాత్రులు అని కూడా అంటారు. నవరాత్రులలో 9 రోజులు దుర్గాదేవి యొక్క 9 విభిన్న రూపాలను పూజిస్తారు. అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో పూజిస్తారు, ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదిస్తారు, పూజా విధానమేంటి, 10 రోజులు జరుపుకునే ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత ఏంటి, పురాణ కథలు ఏంటి, అసలు ఎలా జరుపుకుంటారు, ఈ పండుగ వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా లేదా విజయదశమి పండుగ హిందువులకి ఎంతో విశిష్టమైనది. ఈ పండుగను చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకుంటారు. దసరా రోజున జమ్మి చెట్టుని పూజించడం, అలాగే పాలపిట్టను దర్శించుకోవడం ముఖ్యమైన సాంప్రదాయం. ఇక రామాయణం ప్రకారం దసరా పండుగను రాముడు రావణుని మీద సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకుంటారు. రావణుడు సీతను అపహరించడంతో రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రావణుని మీద యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో రాముడు రావణుని సంహరించి సీతను తిరిగి పొందుతాడు. ఈ విజయాన్ని గుర్తుగా చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. మరో పురాణ కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవతలు దుర్గామాతను ప్రార్థించగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఈ విజయాన్ని గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఇక మహాభారతం ప్రకారం పాండవులు వనవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచుకుంటారు. వనవాసం అనంతరం విజయదశమి రోజున వారు ఆయుధాలను తిరిగి తీసుకుంటారు. ఈ రోజు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులపై విజయం సాధించిన రోజు. ఆయుధాలను తిరిగి పొందడం చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు లేదా పసుపు రంగు చీర కడతారు. ఈ రోజు అమ్మవారికి పులిహోర, పరమాన్నం నైవేద్యం పెడతారు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి, లేదా ఓం శ్రీ బాల త్రిపుర సుందరీదేవియే నమః అనే మంత్రాలతో అయినా అమ్మవారిని పూజించవచ్చు. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రి మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవిని ఈ రోజు తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యం పెడతారు. సకల జీవులకు అన్నం ఆధారం. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. ఈ రోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలి దప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. ఈ రోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి, లేదా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాలతో గాని ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవియే నమః అనే మంత్రాలతో పూజించాలి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు పసుపు రంగు లేదా బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఈ రోజు కట్టె పొంగలి లేదా వడపప్పుని నైవేద్యముగా నివేదించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మహాచండీ స్తోత్రాలు గాని అష్టోత్తరాలు గాని లేదా మంగళ చండిక స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. ఇక 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. గులాబీలు, తెల్ల చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. క్షీరాన్నం, పూర్ణం, బూరెలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ రోజు లక్ష్మీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలు లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. దద్దోజనం, పాయసమన్నం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ రోజు సరస్వతీదేవి అష్టోత్తరాలు గాని ఓం సరస్వతీదేవియే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజు విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది.
8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు ఎరుపు రంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు. అమ్మవారిని ఈ రోజు దుర్గాదేవి స్తోత్రాలు గాని, అష్టోత్తరాలు గాని లేదా ఓం ధుం దుర్గయే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. ఇక నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దని అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారు నీలిరంగు చీరలో దర్శనమిస్తారు. చింతపండు పులిహోర, గారెలు, పానకం నైవేద్యం పెట్టాలి. అమ్మవారిని ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రాలతో గాని ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవియే నమః అనే మంత్రాలతో పూజించాలి. చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. శాఖాన్నం, మహా నైవేద్యం సమర్పిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలను 10వ రోజు మళ్లీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకం లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి ప్రముఖ స్థానం పొందింది. భారతీయ దైవత్వాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి. దుష్ట శిక్షణ చేసి తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం. చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా భావిస్తారు. అందుకని ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతున్నా భయం కలుగుతున్నాయి. కష్టాల్లో ఉన్నవారు దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. దసరా పండుగ కేవలం ఉత్సవం కాదు, ఇది మన ఆరోగ్యం, పర్యావరణం మరియు సామూహిక సంక్షేమానికి అనేక శాస్త్రీయ ప్రయోజనాలను అందిస్తుంది. పండుగ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలు, కుటుంబ సమ్మేళనాలు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జమ్మి చెట్టును పూజించడం ద్వారా పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది. ఇది వన్యప్రాణులను కాపాడడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా దసరా పండుగను ప్రజలు ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా, ప్రత్యేకంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు. మన శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.